నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇంటికి ముందు పైన అంటే ఎంటర్ అయ్యేటప్పుడు పైన దేవుడి బొమ్మ పెట్టుకోవాలా లేదంటే రాక్షసుడి బొమ్మ పెట్టుకోవాలంటారా? ఎక్కువ మంది రాక్షసుడిని ఈ మధ్య పెట్టుకుంటున్నారు అనమాట. సో ఎందువలన? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా ఇంటి బయట అనేటువంటిది ఎప్పుడైనా కూడా రాక్షసుని బొమ్మ పెట్టుకోవడమే కరెక్ట్. ఇంటి ముందు దేవుని బొమ్మ బయటికి కనపడ దేవుళ్ళ ఫోటోలు ఎప్పుడు ఇంట్లోకి లోపల మనకు అభయం ఇవ్వటానికి ఉండాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు దేవాలయాల్లో సైతము దేవాలయాల ముందు ద్వారపాలకులు అటు ఇటు నిలబడినటువంటి వాళ్ళు కూడా ఒక ఇదిగానే ఉంటారు. ఇప్పుడు మనం ఒక సెక్యూరిటీని పెట్టామనుకోండి, సెక్యూరిటీ కర్ర పట్టుకొని ఉంటాడా ఉండడా? ఉంటాడు. దాని అర్థం ఏమిటి అంటే ఎవరైనా రాకూడని వాళ్ళు వస్తే కర్రతో కొడతానని దాని అర్థం. ఇంకా వేరే చెప్పక్కర్లే. రాకూడని వాళ్ళను రానివ్వను అనే, రావాల్సినటువంటి వాళ్ళని ఏమన్నాడు పంపిస్తాడు. ఎందుకుంటున్నట్టు కదా ఒక ఆలోచన. మనం సూక్ష్మగ్రాహ్యత మనకు ఉండాలి ఆలోచన. ఇంటి ముందు కూడా దేవుణ్ణి పెట్టినాము అంటే అలా ఉండకూడదు. ఎందుకంటే ఈ దృష్టి దోషాలలో వీళ్ళిల్లే చాలా బాగుంది అంటే ఇంట్లోకి కూడా వాళ్ళు పోకూడని చోటికి పోయి ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళు రాకూడని మన ఇంటికి రాకూడని సమయంలో వచ్చినప్పుడు చేసినప్పుడు ఈ రాక్షసుడి యొక్క ఒక ఇది విధానం ఉంది అన్నప్పుడు ఆ నెగటివిటీ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అలా వస్తే మరి దైవత్వం ఉంటే దైవము కాపాడడా అంటే రాక్షసుడు చేసిన తొందరగా ఇబ్బంది పెట్టినంతగా పోదు. మనకు జ్వరం తొందరగా రావడం వస్తుంది, పోవడం అనేటువంటిది ఒక వారం రోజుల పాటు కంటిన్యూగా మింగండి తర్వాత రాండి అంటాడు మళ్ళీ డాక్టర్. ఎందుకు రమ్మంటాడు? వారం రోజులు ఎందుకు? ఒక రోజు ఉన్నట్టుండి చలి జ్వరం వచ్చి పడిపోతే వారం ఇది వైరల్ ఫీవర్ ఇంకోటి అని ఏదో చెప్తాడు. కానీ మనం ఒక వారం వేసుకోవాల్సి వస్తుంది మందులు, పొద్దున సాయంకాలం పొద్దున సాయంకాలం పొద్దున సాయంకాలం అని. అలాగే ఏదైనా రావటం నెగటివిటీ అనేది చాలా తొందరగా వస్తుంది. పాజిటివ్ రావడానికి చాలా టైం. మంచి పేరు సంపాదించుకోవడానికి ఎంతో కాలం పడుతుంది. చెడ్డ పేరు ఏముందమ్మా? ఒక్క నిమిషంలో అంతే కదా. ఏ తప్పు పని చేసినా వెంటనే చెడ్డ పేరు వచ్చేస్తుంది. అలాగే ఇంటి ముందు ఎప్పుడూ కూడా దిష్టి తగలకుండా ఉండడం కోసం రాక్షసుడి బొమ్మలే ఉండాలి. ఇంటి లోపల దైవత్వానికి సంబంధించిన దేవుడి ఫోటోలు లోపలికి ఉండాలి మన ఇంట్లో. మనం బయటి వాళ్ళకు కూడా అభయం ఇచ్చేట్టుగా అనుకూలించేట్టుగా దేవుళ్ళ ఫోటోలు మనం ఎప్పుడు పెడతారు అంటే వీధి పోటు ఉందనో ఇంకొకటనో ఉండేటువంటి వాళ్ళు ఈ వినాయకుడు బొమ్మ పెట్టేది, దానికి పూజలు లేకుండా ఊరికనే పెట్టుండేది చేసేది. పూజ చేస్తున్నాము అంటే ఏం చేస్తున్నాం? ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక బ్రాహ్మణ్ణి పెడితే మళ్ళా దానికి ఒక ఖర్చు ఎవరిస్తారు అని ఒకటి మామూలుగా ఒక టైల్ కనిపించడము, లేకపోతే యాంటీ పీస్ ఏదో ఉంటుంది కదా ఒకటి, అది పూజకు పనికి రానిదో ఒకటి వినాయకుడి బొమ్మ పెడితే అయిపోయిందిలే అని. కానీ అట్లాంటి వాటి వల్ల ఎప్పుడు కూడా వీధి పోట్ల యొక్క ఇది పోదు. రాతి విగ్రహమే ఉండాలి. ప్రాణము ఉన్నటువంటి వినాయకుడి యొక్క విగ్రహం రాతి విగ్రహం. రాతిలో ప్రాణం ఉంటుంది కాబట్టి దేవాలయాల్లో రాతి విగ్రహాలు పెడతారు. అటువంటి ప్రాణం ఉన్నటువంటి విగ్రహం ఎప్పుడైతే దుర్ముఖంగా పెట్టి ఒక అర్చకుడు అనేటువంటిది రోజు పొద్దున సాయంకాలం పూజలు అనేటువంటివి నిరంతరము జరుగుతూ ఉంటే 10 మంది వచ్చి ఎప్పుడైతే అక్కడ దర్శనం చేసుకుని దేవుడు అనేటువంటిది ఉంది అని అనుకుంటేనే కదా దేవుడికైనా. విగ్రహం ఉందిలే అక్కడ ఏదో ఉందిలే అని పోతూ ఉంటే దేవుడికైనా ఎవడో నమస్కారం అనేటువంటిది పెట్టినప్పుడే ఓహో ఈరోడో గొప్పవాడు అయి ఉంటాడు, వాడు ఎవడో నమస్కారం పెడితే మనం కూడా పెడదామని అనిపిస్తుంది. ఊరికే చూసి చూడనట్టు పోతుంటే వాడి పాటు వాడు కూర్చొని వాడు ఉన్నట్టా లేనట్ట. అలాంటి ఇదిలోకి వస్తే అది మనం ఏమి చెప్పలేము. అలాంటివి కాకుండా ఇలా చేయగలిగితే అందువల్ల మేలు జరుగుతుంది. అందుకని ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఎప్పుడైనా దిష్టి బొమ్మలవి అవే ఉండాలి తప్ప ఇంటి లోపల అద్భుతంగా ఉండదు. అందుకే ఇంటీరియర్ డిజైన్ వేరు. బయట అందరూ మామూలుగా ఒకటే సిమిలారిటీ ఉండినా లోపల ఎవడి అభిరుచికి తగ్గట్టు వాడు పెట్టుకొని ఉంటాడు కదా, లోపల వాడి ఇష్టం. నిజానికి బయట కూడా వాడి ఇష్టం చేసుకోవాలి. అయితే మన స్థితిగతుల్లో చాలా మార్పులు వచ్చేసినాయి. గేటెడ్ కమ్యూనిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటయ్యి బయట ఏం మార్చరాదు, ఇంకొకటి పైన వేసుకోరాదు, ఇంకొకటి మార్చకూడదు, ఎలివేషన్ ఇంతే. లోపల నీ ఇష్టం ఏమన్నా చేసుకో. ఏం చేస్తారు లోపల అంటే లోపల ఇంటీరియర్ డిజైన్ మన ఇష్టం. మనకు నచ్చినటువంటి దేవుణ్ణి పెట్టుకోవడం, మనకు నచ్చినట్టుగా చేసుకోవడము. మన ఇంట్లో దేవుళ్ళు ఎప్పుడు ఇంట్లోకే ఉండాలి. బయట పెట్టడానికి ఏమిటంటే బయటకు అందుకే గుళ్ళు ఉన్నాయి, అందరికీ సంబంధించినటువంటివి గుళ్ళు. మన కుటుంబానికి మాత్రం సంబంధించింది మన ఇంట్లో దేవుడు. అది దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. జయోస్తు.